ఒరే చింటూ, నీ కెమెరా యాంగిల్స్ లో నీ కలర్ చూపేయమన్నా, అంతేగాని జనాల కల్లోకి వచ్చే యాంగిల్స్ చూపేయటం అన్నది. బడిగో గాడిద చాకిరి చేయించే రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. సో ఇప్పుడే బాక్స్ ఎగ్ రైస్ పెట్టుకున్నాం. ఆల్రెడీ చాలా 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 సూపర్ లేట్ అయిపోయినాం మనం. సో అర్జెంట్గా ఇప్పుడు ఇంకా బ్రెడ్, రాత్రి చేసిన మష్రూమ్ కర్రీ ఉంది, అది తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. వచ్చేయండి. సో ఫస్ట్ మిషన్ ఏంటిదంటే, ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ దగ్గరికి పోతాం, ఆ తర్వాత వర్క్ చేసుకొని ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది, అది అటెండ్ అయిన తర్వాత నా థీసిస్ సూపర్వైజర్ మీటింగ్కి వెళ్ళిపోవడం. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఏరియా బస్ స్టాప్. సో ఇంకో 5 minutesలో మనకు బస్సు వచ్చేస్తుంది. ఒక 30-35 నిమిషాలు ట్రావెలింగ్ టైం అయితే పడుతుంది. ఇంకో 2 minutesలో మన కనెక్టింగ్ బస్సు ఉంది. సో 2 బస్సులు మారాలి, పట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం నా ఇన్స్టిట్యూట్కి ఆల్మోస్ట్ ఆన్ ద వే ఉన్నాం. ఒక 2 నిమిషాలు వాక్ అంతే. నేను ఆల్మోస్ట్ 2023 జాన్లో నా ఇంటర్వ్యూ అయింది ఇక్కడ. ఇది స్టూడెంట్ అసిస్టెంట్ లాగా అనమాట. సో బేసిక్గా స్టూడెంట్ అసిస్టెంట్ అంటే వారానికి 20 గంటలు పని చేయొచ్చు అన్నట్టు. బట్ ఇప్పుడు 23 hours చేసినారు. సో ఎగ్జాక్ట్గా నేను ఏం వర్క్ చేస్తా అంటే, మేము ఒక ట్రక్ మీద రీసెర్చ్ చేస్తున్నాం. సో ఆ ట్రక్ ఏంటిదంటే హైడ్రోజన్ మీద నడుస్తుంది అన్నట్టు. సో ఆ హైడ్రోజన్ ట్రక్కి నేను ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా. సో ఈ టీమ్ ఆర్ ఈ ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తా అంటే, మా సూపర్వైజర్ వెహికల్ కమిషనింగ్ చేస్తాడు. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని తీసుకొని కంట్రోలర్లోకి ఫ్లాష్ చేసిన తర్వాత సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అండ్ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటారు, అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, వెహికల్ బాగానే మూవ్ అవుతుందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఏదన్నా బగ్స్ వస్తున్నాయా, ఇట్లాంటివన్నీ చూస్తాం. ఆ టైప్లో సాగుతుంటుంది. అండ్ దాంతోపాటు ఈ మధ్య కొంచెం ఏమంటారు పైథాన్లో చేస్తున్నా. ఇదివరకు మ్యాట్లాబ్లో చేసేటోని, మ్యాట్లాబ్ అండ్ సిమ్లింగ్. సో ఎవరైనా మాస్టర్స్కి వస్తున్నారంటే లైక్ మినిమం బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవడం చాలా బెస్ట్. సో కోడింగ్ ఎందులో వాడతారు. అండ్ ఇంకా చాలా మాట్లాడేసుకుందాం పోతూ. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి, సో దట్ నెక్స్ట్ మాట్లాడచ్చు. ఏంటి చూస్తాం, ఇట్లనే ఉంటుంది. పని చేసుకుంటూ పోతుంటే అట్లనే టైం తెలియకుండానే అయిపోతుంటుంది. సో ఇప్పుడే లంచ్ బ్రేక్ నుంచి వచ్చేసినాం యాక్చువల్లీ. సో నేను బుక్ మర్చిపోయినా. మనది రోజు ఒకటి మర్చిపోతున్నట్టు ఉంటుంది. నిన్న ఛార్జర్ మర్చిపోయినా, ల్యాప్టాప్ ఛార్జర్. ఉన్న ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా. ఈరోజు బుక్ మర్చిపోయినా. సో పేపర్ దొరికితే పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తాను, చూపిస్తా. సో ఇప్పుడే అయిపోయింది వర్క్. టైం 4:25 అయింది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నా థీసిస్ మీటింగ్ ఉంది నా సూపర్వైజర్తో. సో నా థీసిస్ మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు థీసిస్ అంటే ఏంటో చెప్తా. బేసిక్గా నా ఇన్స్టిట్యూట్ని నేను చూపించకూడదు, బికాజ్ అదొక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లైక్ మొత్తం కాన్ఫిడెన్షియల్. సో కెమెరాస్ అవి నాట్ అలౌడ్.
సో లైక్ ఒక మీటింగ్ అయింది. వారానికి నేనైతే ఒక 2 to 3 days వస్తాను, లైక్ ఫ్లక్చువేటింగ్. ఒకసారి థర్స్డే ఫ్రైడే వస్తే, ఒకసారి మండే ట్యూస్డే అట్లా కూడా రావచ్చు. అండ్ మిగతా టైంలో నేను ఆ థీసిస్ మీద వర్క్ చేస్తుంటా. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి పనిచేస్తున్నాను ఇన్స్టిట్యూట్లో. మధ్యలో ఒక 6 months నా ఇంటర్న్షిప్ వల్ల బ్రేక్ తీసుకొని మళ్ళీ రీజాయిన్ అయినా ఇదే ఏరియాలో. చాలా వరకు డే అయితే నాది ఇట్లనే అయిపోతుంది. ఎట్లా అయిపోతుందో అర్థం కాదు. ఇప్పుడైతే మనం థంబ్నెయిల్కి ఒక ఫోటో తీసుకోవాలి, దాని తర్వాత ఒక చిన్న షార్ట్ రికార్డ్ చేయాలి, నా థీసిస్ వాడితో మీటింగ్ అయిపోగొట్టుకోవాలి, చిన్న పని ఉంది. అండ్ దాని తర్వాత అంతే, ఈరోజు ఇంకా వంట చేసుకొని రిలాక్స్ అయిపోవడమే. ఆల్రెడీ ఫ్రైడే, రేపు మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది. యా, బట్ థీసిస్ గురించి నేను నెక్స్ట్ చెప్తా. ఓరి బాబోయ్ వేడి. జర్మనీలో వేడి ఎట్లుంటుంది తెలుసా? డైరెక్ట్ వచ్చి స్కిన్ మీద పడిపోయినట్టే ఉంటాడు సూర్యుడు. ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్లో మనం మన క్యాంపస్ దగ్గర అయితే ఉంటాం. అమ్మ బాబోయ్, వేడికి దద్దరిల్లిపోతుంది ఆల్రెడీ. కనీసం మన ఇండియాలో గాలైనా ఉంటుంది, ఇక్కడ అది కూడా ఉండదు. ఎండ వస్తే డైరెక్ట్ బేరి ఎండ బర్రమని పడిపోతాడు మీదకి, బర్రమని పడిపోతాడు. ఆ ఎండకి తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా? తోరగడు సుత్తితో నెత్తి మీద కొట్టినట్టు ఉంటుంది. ఈడవాడు ఇలా నడుస్తున్నాడు. బాబా, ఆల్రెడీ 10 నిమిషాలు మనం సక్సెస్ఫుల్గా లేట్గా పోతున్నాం. చూడాలి, ఈ మీటింగ్ అయిపోగొట్టుకొని ఇంటికి పోతే కొంచెం. ప్రస్తుతానికి నేనైతే నా యూనివర్సిటీలోనే థీసిస్ టాపిక్ చేస్తున్నా. లైక్ ఈ థీసిస్ చేస్తున్నందుకు మనకు 30 credits వరకు వస్తాయి. అండ్ థీసిస్ అనేది కంపల్సరీ, నువ్వు ఇంకా దాన్ని ఏం చేయలేవు. అండ్ నా టాపిక్ వచ్చేసి ఫ్యూయల్ సెల్ రిలేటెడే. లైక్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫ్యూయల్ సెల్స్ హెల్త్ని ఎంత లైక్ ఇంటర్నల్గా చెక్ చేయడం అన్నట్టు, మరీ టెక్నికల్గా మాట్లాడుకుంటే. బట్ ఓవరాల్గా చూసుకుంటే అదొక ఫ్యూయల్ సెల్ గురించి. అండ్ సో ఇది థీసిస్ గురించి. ఇంకా మీకు ఎవరికైనా థీసిస్ గురించి డౌట్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడేసుకుందాం. సో మొత్తానికి ఇంటికైతే రీచ్ అయిపోయినా. పక్షి గూటికి చేరింది అన్నట్టు. టైం 6-8 అయింది. 6 అయిపోయింది. ఆగు మాస్టరు, ఇంకా అయిపోలేదు రోజు. టైం అంతా జస్ట్ 7 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకున్న పని ఏంటంటే ఒక షార్ట్ రికార్డ్ చేయాలి, థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకోవాలి. మధ్యలో ఒక 1/2 hour ఇంట్లో మాట్లాడినాను, లేకపోతే మా అమ్మ గోల్ ఎట్టేస్తుంది. సో ఈ ప్రాసెస్ కూడా చూసేయండి, మీకు అర్థమవుతుంది మన కష్టాలు. మన కష్టాలంటే ఈ స్టిల్ ఇవ్వడానికి అన్నిటికీ బాగా మొహమాటం వేస్తుంది యాక్చువల్లీ. ఓకే 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 చూద్దాం. Fantastic. Oh, that's great. ఓకే, సక్సెస్ఫుల్గా ఇప్పుడు మన థంబ్నెయిల్కి అయితే తీసుకున్నాం ఫోటో. నెక్స్ట్ ఇంకా షార్ట్ అయితే రికార్డ్ చేయాలి, చేసేద్దాం. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అటెన్షన్ అటెన్షన్ అటెన్షన్. ఒకవేళ జర్మనీకి మాత్రం మీరు September 1 తర్వాత మీ వీసా స్లాట్ ఉందా, అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ కొత్త రివైజ్డ్ డాక్యుమెంట్ అయితే చూపించుకోవాలి. A few moments later. అటెన్షన్ అటెన్షన్ అటెన్షన్. కానీ ఇప్పుడు 11,900 యూరోలు, 4 యూరోల కింద. A few minutes later. అటెన్షన్ అటెన్షన్ అటెన్షన్.
అటెన్షన్. One eternity later. రికార్డింగ్ ఇప్పుడు అయిపోయింది దేవుడా, చాలా టైమే పట్టింది యాక్చువల్ ఎందుకో ఈరోజు, అందుకే కెమెరా ఆఫ్ చేసి మరి రికార్డ్ చేసిన. మావాడు చూసినాడా ఫోన్లో ఎన్ని రికార్డింగ్స్ ఉన్నారా చేసినవి, 30-40 అంత టైం పట్టింది. జర్మన్ యూనివర్సిటీకి అడ్మిట్ వచ్చి జర్మనీ వీసా స్లాట్ మాత్రం సెప్టెంబర్ 1 ఆర్ సెప్టెంబర్ 1 తర్వాత పెట్టుకున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే, మిస్ కాకుండా చూసే. సో మొత్తానికి ఇదే ఇవాల్టి వీడియో, లైక్ నా థీసిస్ ఏంటిది అండ్ నా స్టూడెంట్ జాబ్ ఏంటిది. అండ్ నేను ముందే చెప్పినట్టు ఎవరికైనా ఈ స్టూడెంట్ జాబ్ల మీద లైక్ వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని చెక్అవుట్ చేయండి. లైక్ పార్ట్ టైమ్స్ వీడియో కానీ ఆర్ నా జాబ్ ఏంటి, నా జీతం ఎంత, వై ఐ లెఫ్ట్ మై జాబ్ ఇన్ జర్మనీ అని ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. మస్త్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది యాక్చువల్లీ కంటెంట్. సో ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.